25,000 అంటే మ్యాజిక్ నెంబర్ కాదు. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ దగ్గర చాలా కంపెనీలకి అసలైన యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్ లోనే ఒకరు బెస్ట్ కెమెరా అంటారు, ఇంకొకరు బెస్ట్ సూపర్ ప్రాసెసర్ అంటారు, ఇంకొకడేమో బ్యాటరీ అంటారు, ఇంకొకరేమో డిస్ప్లే అంటారు. ఇవన్నీ ఓవరాల్ గా అండర్ 25,000 ఏ ఫోన్స్ అయితే కొనవచ్చు, ఏ ఫోన్లు అయితే కొనకూడదు అనే దాని మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఫస్ట్ సెగ్మెంట్ లో క్లీన్ ఆండ్రాయిడ్ ఆల్ రౌండ్ ఫోన్ కావాలనుకున్న వారి కోసం, ఎవరైతే పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ కొంచెం ఏజెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వాడుకోవడానికి అయితే క్లీన్ ఇవ్వ ఉండేటట్టు అయితే ఇక్కడ మనకి 2 ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2A అండ్ మోటోలా G50. ఎందుకంటే ఇందులో బ్లోట్వేర్ అనేది అనవసరమైన యాప్స్ కానీ ఏముండవు. ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి 128 రిఫ్రెష్ అయితే డిస్ప్లే ఉంటుంది. ఎండ్లో చూసినా కూడా మనకైతే కంటికి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ కావని కళ్ళు మూసుకొని చూసుకున్నా కానీ సరే మనకైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ క్లీన్ ఉంటుంది యూఐ అంతా మొత్తం. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి గేమింగ్ అనమాట. గేమింగ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కింగ్ అండర్ 25,000 బెస్ట్ ఫోన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం కెమెరా డిపార్ట్మెంట్ మీరైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు. అండ్ గంటల తరబడి BGMI కానీ గ్యానిష్ ఇంపాక్ట్ అని ఆడాలనుకునే కోసం అయితే ఇక్కడైతే మీకైతే కొన్ని ఫోన్లు అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. మీరు ఓన్లీ గేమింగ్ కోసమే డిఫెక్ట్ అయితే మాత్రం ఈ ఫోన్స్ అయితే మీరు అయితే ఖచ్చితంగా చూస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే iQOO Z9 Pro అండ్ Poco X6 Pro అంటే ఈ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇవి ప్రాసెసర్ బడ్జెట్ లోనే వీళ్ళు ఇచ్చే చిప్ స్కోర్ 8 lakhs పైన ఉంది. అండ్ కోర్ అయితే 8 lakhs పైన అయితే స్కోర్ అయితే చేసింది. ఇందులో కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. వేపర్ ఛాంబర్ కూలింగ్ పైతో అయితే రావడం జరుగుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా వీళ్ళే వాడే కూలింగ్ సిస్టమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తుంది అండర్ 25,000 బడ్జెట్ లో అయితే. కానీ ఐక్యూలో కానీ మన పోకోలో కానీ చూసుకుంటే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ పరంగా అయితే కొంతకాలం ఒక 6 months తర్వాత అయిన తర్వాత అయితే ఫోన్లో అక్కడక్కడ నోటిఫికేషన్స్ కానీ యాడ్స్ వచ్చే అయితే అవకాశం అవుతుంది. ఇది కంపెనీ ప్రాబ్లమా లేదంటే ఆండ్రాయిడ్ ప్రాబ్లమా అనేది తెలియదు, మనకైతే తెలీదు. సో అండర్ 25,000 ఓన్లీ గేమింగ్ ప్రిఫరెన్స్ కోసం అయితే మీరైతే ఈ 2 ఫోన్స్ అయితే మీరైతే చెక్ చేయొచ్చు. నేను చెప్పి ప్రతి ఒక్క ఫోన్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు ఈ ఫోన్స్ అయితే. మనందరి ఫేవరెట్ అయిన సెగ్మెంట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. ది బెస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు అండర్ 25,000 లో. బెస్ట్ కెమెరా ఫోన్స్ కోసం అయితే చాలా మంది అయితే చూస్తారు. ఇది స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఫోటో లవర్స్ ఉన్నారు కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ వీడియో తీసుకునే వాళ్ళ కోసం ఎవ్రీథింగ్ అయితే ఇందులో డీటెయిల్ గా అయితే మెన్షన్ చేస్తాను. ఇందులో సామ్సంగ్ గెలాక్సీ A35 అండ్ Realme 12 Pro Plus అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో సామ్సంగ్ గెలాక్సీ కలర్ చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. వివిడ్ రావు పిక్చర్స్ అయితే చాలా క్లియర్ గా ఉంటాయి, చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఇందులో ఉండే ఓఎస్ వల్ల ఇమేజెస్ అయితే వీడియోస్ కూడా షేక్ అవ్వవు. అండ్ అలాగే సామ్సంగ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకు 4 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే బడ్జెట్ ఫోన్ లో ఎవరు ఇవ్వరు. కానీ లాంగ్ టర్మ్ వాళ్ళకి అయితే ఈ ఫోన్స్ అయితే ది బెస్ట్ అయితే నేనైతే చెప్తాను. సో ఇంకా 2-3 ఫోన్స్ అయితే ఉన్నాయి, అవి నేను లాస్ట్ లో చెప్తాను. కెమెరా డిపార్ట్మెంట్ లో ది బెస్ట్ అంటారు 25,000 బడ్జెట్ లో అయితే. సో ఇవి అయితే మనం అండర్ 25,000 లో ఒకవేళ పర్చేజ్ అయితే చేయాలనుకుంటే కనుక కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఏ ఫోన్లు అయితే తీసుకోకూడదు అనే దానికైతే నేను చెప్తాను. పాత మోడల్స్ ఉంటాయి కదా, 25,000 వస్తుంది కదా అని చెప్పి 2 ఏళ్ళ క్రితం నాటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొనకండి. బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. అండ్ హై మార్కెట్ వల్ల కేవలం 200 MB అని చూసి మోసపోకండి. సెన్సర్ క్వాలిటీ ముఖ్యం, మనకి మెగాపిక్సెల్ కాదు. ఒకవేళ మనకి అదర్ బ్రాండ్స్ 200 మెగాపిక్సెల్ ఇచ్చినా కానీ మనకి సామ్సంగ్ 12 మెగాపిక్సెల్ ఉంది. కానీ ఇమేజ్ కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ బీట్ చేసేది లేదు. ఇక్కడ మెగాపిక్సెల్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. అందులో పిక్సెల్స్ కానీ ఇమేజ్ ఆప్టిమైజేషన్ మీద అయితే కంప్లీట్ డిపెండ్ అయితే ఉంటుంది. సో ఛార్జర్ కోసం కొన్ని కంపెనీలు ఇప్పుడే బాక్స్ ఛార్జర్ అవ్వడం లేదు. అది కూడా మీ బడ్జెట్ లెక్కలోకి వేసుకొని తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఏ ఫోన్స్ అయితే కొనకూడదని నేనైతే లిస్ట్ అయితే చెప్తాను ఇప్పుడు.